UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. భారీ వర్షాలతో బెజవాడ గజగజలాడింది. ఇలా మునగడానికి కారణమేంటి? బెజవాడ కేర్ ఆఫ్ విజయవాడకు ఏమైంది? నిత్యం కలకలలాడుతూ విపరీతమైన రద్దీతో మనుషులు వాహనాలతో నిండి ఉండే విజయవాడకు ఏమైంది? ఆ ప్రాంతం ఈ ప్రాంతం అన్న తేడా లేకుండా మొత్తంగా చెరువులో ఊరు వెలిసినట్లుగా పరిస్థితికి కారణమేంటి? చరిత్రలో ఎప్పుడూ లేనంత వర్షం కురిసిన మాట వాస్తవమే అయినప్పటికీ మరి ఇంతటి దారుణ పరిస్థితికి కారణమేంటి అన్నది ప్రశ్నగా మారింది. ఇప్పుడు నగరం మొత్తం కొట్టుకుపోయింది, జల దిగ్బంధంలో మునిగిపోయింది, రోడ్ల సైతం కాలువల మాదిరి మారిపోయిన పరిస్థితికి అసలు కారణం ఏమిటన్న దానిపై ఆరా తీసే ఆసక్తికర విషయం వెలుగు చూసింది. విజయవాడ తాజా పరిస్థితికి 11 కారణంగా చెప్తున్నారు. ఈ 11 ఏమిటి? జల దిగ్బంధానికి 11 కారణాలకి సంబంధం ఏంటి? భారీ వర్షాల కారణంగా విజయవాడ మొత్తం మునిగిపోయిందనుకుంటే పెద్ద పొరపాటే. దీనికి మరో కారణం ఉందంటున్నారు. భారీ వర్షాల కారణంగా ఇబ్రహీంపట్నం మండలం ఇలప్రోలు వద్ద బుడుమేరుకు గండిపడింది. దీంతో వరద తీవ్రత పెరిగింది. వెలగలేరు వద్ద షట్టర్లు ఎత్తకపోతే ఎగువ ప్రాంతాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందన్న వాదన వచ్చింది. ఈ క్రమంలో అధికారులు తీసుకున్న నిర్ణయం తాజా దుస్థితికి కారణమంటున్నారు. వెలగలేరు వద్ద షట్టర్లను ఎత్తకపోతే కృష్ణా వరద వెనుక్కు తన్ని NTPS ప్లాంట్లోకి నీళ్లు చేరే ప్రమాదం ఉందని, అదే జరిగితే ఇబ్బందికర పరిస్థితి ఉంటుందన్న ఉద్దేశంతో అధికారులు వెలగలేరు వద్ద 11 షట్టర్లను 11 అడుగుల ఎత్తి దిగువకు వరద నీటిని వదిలేశారు. ఒక్కసారిగా వచ్చి పడిన ప్రవాహంతో విజయవాడ నగరం మునిగిపోయింది. NTPS ప్లాంట్లోకి వరద నీరు చేరితే జరిగే నష్టాన్ని నివారించడానికి వచ్చిన ఒత్తిళ్లతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్తున్నారు. తీసుకున్న ఈ నిర్ణయంతో విజయవాడ మొత్తాన్ని వరద ముంచెత్తింది. మొత్తం బెజవాడ జల దిగ్బంధంలో చిక్కుకోయిన పరిస్థితి. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.